ఒక మహిళ ధనవంతురాలు అవ్వాలని ఇతర మహిళలను కిరాతకంగా చంపేది. ఈ మహిళ భారతదేశంలోనే ఫస్ట్ సీరియల్ కిల్లర్. ఈ మహిళ ఇతర స్త్రీలను చంపే విధానం చూస్తే ఆశ్చర్యపోతాం. ఇతర స్త్రీలను నమ్మించి వారితో స్నేహం చేసి వారిని మోసం చేసి చంపేసేది. ఈ మహిళ స్త్రీలను చంపటం 1999లో స్టార్ట్ చేసి 2007 వరకు కొనసాగించింది. స్త్రీలను మాత్రమే టార్గెట్ చేసి వారిని టెంపుల్స్ కి తీసుకువెళ్లి పవిత్రమైన ప్రదేశాల్లో చంపేది. అయితే ఈ వీడియోలో మనం ఆమె జీవితం గురించి, ఆమె చేసిన క్రైమ్స్ అండ్ విక్టిమ్స్ గురించి, ఆమె స్త్రీలను చంపే స్కిల్స్ అండ్ టెక్నిక్స్ గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాకటి నుంచి ఒక మహిళ అంటున్నాను కదా, ఆ మహిళ పేరు కేడి కెంపమ్మ. ఈమె భయంకరమైన క్రైమ్స్ చేయడం వల్ల ఇంకో పేరు కూడా వచ్చింది, సైనైడ్ మల్లిక అని. సైనైడ్ మల్లిక అని ఈ పేరు ఎలా వచ్చిందో ముందు మీకు తెలుస్తుంది. ఈ కేడి కెంపమ్మ మన భారతదేశంలోనే ఫస్ట్ ఫీమేల్ సీరియల్ కిల్లర్ గా గుర్తించబడింది. కేడి కెంపమ్మ 1970 కర్ణాటకలోని కగ్గాలిపురంలో జన్మించింది. కెంపమ్మ ఒక టైలర్ ని పెళ్లి చేసుకుంది. అయితే 1998లో వీళ్ళిద్దరు విడిపోయారు. దీనికి కారణం కెంపమ్మ చేసిన పెంట పనికి. ఏం చేసిందంటే ఒక ఇంట్లో దొంగతనం చేసి పోలీసులకు దొరికిపోయింది. 1 సంవత్సరం పాటు జైల్లోనే గడిపింది. జైలు నుంచి తిరిగి వచ్చేసరికి కెంపమ్మ భర్త వదిలేశాడు. ఆమె నుండి దూరం అయిపోయాడు. కెంపమ్మకి 3 పిల్లలు. వారిని పోషించాలి కాబట్టి చిన్న వ్యాపారం స్టార్ట్ చేసింది. ఈ వ్యాపారం కూడా నష్టాల్లోకి వెళ్ళింది. అటు చూస్తే భర్త ఇంటి నుంచి బయటకు నెట్టేశాడు. ఇటు చూస్తే వ్యాపారం నష్టాల్లోకి వెళ్ళింది. ఈమెకి ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితి. అయితే చిన్న జాబ్స్ చేయడం ప్రారంభించింది. లైక్ డొమెస్టిక్ వర్కర్ అంటే ఇంట్లో పనులు చేయడం, అండ్ గోల్డ్ స్మిత్ అసిస్టెంట్ అంటే బంగారం షాప్ లో అసిస్టెంట్ గా వర్క్ చేసేది. కెంపమ్మ డొమెస్టిక్ వర్కర్ గా ఉన్నప్పుడు వాళ్ళ ఇళ్లను చూసి ఆశ్చర్యపోయేది. వాళ్ళు ఉండే తీరు చూసి, వాళ్ళకుండే డబ్బు చూసి, అలాగే వాళ్ళ లగ్జరీ లైఫ్ చూసి ఆశ్చర్యపోయి నేను కూడా వాళ్ళలాగా జీవించాలి అని అనుకునేది. వాళ్ళ దగ్గర చిన్న వస్తువులు దొంగతనం చేసేది. అవి అమ్మి డబ్బులు సంపాదించేది. ఇలాగా వాళ్ళ ఇంట్లో పూట గడిచేది. సడన్ గా ఆమె ఆలోచనలు మారాయి. ఎలా అయినా లగ్జరీ లైఫ్ కావాలి అని అనుకుంది. లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్ళాలి అనుకుంది. దీనికోసం ప్లాన్స్ వేసేది. ఆ ప్లాన్స్ వేయడంలో మర్డర్ ఒక సొల్యూషన్ అనిపించింది. ఇంకా మర్డర్స్ చేయడం ప్రారంభించింది. ఈమె మర్డర్ చేసే టెక్నిక్స్, స్కిల్స్ చూస్తే మామూలుగా ఉండదు, మైండ్ పోతుంది. అయితే కెంపమ్మ టెంపుల్స్ చుట్టూ తిరిగేది. అక్కడ పూజలు చేయడం చేసేది. అంటే కెంపమ్మ ఒక పూజారి లాగా మారేది. ఇలాగా చేస్తూ స్త్రీలతో మాట్లాడేది. వాళ్ళ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేది. మంచిగా ఉన్న వాళ్ళను వదిలేసి ఎవరైతే ఇబ్బందులలో, బాధల్లో ఉంటారో వారిని పట్టుకునేది. వారితో బాగా క్లోజ్ అవి ప్రతిరోజు వారితో మాట్లాడేది. వారిని సెట్ చేసుకునేది. ఆ స్త్రీలను ఆమె పూజారి అన్నట్లు నమ్మించేది. అయితే వాళ్ళ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ గా మండల పూజ చేయాలి అని చెప్పేది. ఈ పూజ చేస్తే మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి అని నమ్మించేది. వాళ్ళు నమ్మిన తర్వాత మొత్తం ఓకే అన్న తర్వాత సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న టెంపుల్స్ లో పూజ అరేంజ్ చేసేది. పూజకి కావాల్సిన వస్తువులు అన్ని ఉండేవి. అయితే ఇక్కడ కెంపమ్మ షరత్ ఏమిటంటే ఎవరైతే స్త్రీ వస్తారో వారు మంచి బట్టలు, బంగారంతో కూడిన నగలు వేసుకుని రమ్మంటుంది. ఒక్కసారి విక్టిమ్ వచ్చిన తర్వాత ఏదో తెలిసిన పూజ స్టార్ట్ చేసి విక్టిమ్ ని కళ్ళు మూసుకో అని చెప్తుంది. విక్టిమ్ పూజేమో అని నమ్మి కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు మూసుకున్న తర్వాత ఆమె సైనైడ్ తో ఉన్న వాటర్ ను లేదా ఫుడ్ ను ఇస్తుంది. ఈ సైనైడ్ అనేది ఆమె పనిచేసే జ్యువెలరీ షాప్ లో దొరుకుతుంది. ఎందుకంటే జ్యువెలరీని ఈ సైనైడ్ తో క్లీన్ చేస్తారు. అక్కడ నుంచి తెచ్చి విక్టిమ్స్ కి ఇచ్చేది. సైనైడ్ తీసుకోవడం వల్ల బాడీకి చాలా డేంజర్. ఈ సైనైడ్ వల్ల విక్టిమ్ అన్కాన్షియస్ లోకి వెళ్లేది. అన్కాన్షియస్ లో ఉన్న విక్టిమ్ ని కళ్ళు మూయడం, ముక్కు మూయటం లాంటి పనులు చేసేది. ఇలా సైనైడ్ తో స్త్రీలను చంపటం సినిమాల్లో చూసి నేర్చుకుందంట. ఇక్కడ సినిమాలు ఈమెను ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. వన్స్ విక్టిమ్ చనిపోయిన తర్వాత బంగారంతో కూడిన నగలు, అలాగే డబ్బులు దొంగతనం చేసి అక్కడ నుంచి పారిపోయేది. ప్రతి మర్డర్ కి ఆమె యొక్క ఐడెంటిటీని మార్చుకునేది. ఇలా సైనైడ్ తో మనుషులను అతి భయంకరంగా చంపేది. కాబట్టి సైనైడ్ మల్లిక అనే పాపులర్ నిక్ నేమ్ ఆమెకి వచ్చింది. ఇలాగా కెంపమ్మ చాలా మర్డర్స్ చేసింది. ఇండియాలోనే ఫస్ట్ సీరియల్ కిల్లర్ గా మారింది. నిజానికి ఈమె స్కిల్స్ అండ్ టెక్నిక్స్ వేరే లెవెల్. గోల్డ్ షాప్స్ లో దొరికే సైనైడ్ తెచ్చి టెంపుల్స్ లో పూజలు చేస్తా అని నమ్మించి మంచి నగలతో రెడీ అవ్వమని చెప్పి సైనైడ్ ఇచ్చి ముక్కు మూసి చంపేసింది. అయితే కెంపమ్మని 2000 సంవత్సరంలో పోలీసులు బెండాడి అనే ఊర్లో అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఒక స్త్రీని నమ్మించి వాళ్ళ ఇంట్లో పూజ శర్మని పెట్టింది. ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులను దొంగతనం చేసి అక్కడ నుండి పారిపోదాం అనుకుంది. కానీ ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఎస్కేప్
ఎస్కేప్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ ద్వారా సేవ్ అయింది, లేదంటే కెంపమ్మ చేతిలో బలయ్యేది. ఇలా చేసి దొరికిపోవడం వల్ల కెంపమ్మ అరెస్ట్ అయింది. 6 నెలల పాటు జైల్లో గడిపింది. 6 నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చింది. అయినా ఇలాంటి పనులు ఆపలేదు. కెంపమ్మ చంపిన విక్టిమ్స్. కెంపమ్మ చేసిన ఫస్ట్ మర్డర్ 1999 19th అక్టోబర్ హాస్కట్ లో జరిగింది. ఆమె పేరు మమతా రాజన్. ఆమెకి 30 సంవత్సరాలు. ఒక టెంపుల్ లో మొక్కుతుండగా కెంపమ్మ చంపేసింది. 2007వ సంవత్సరంలో 10th అక్టోబర్ నుంచి 18th డిసెంబర్ లో దాదాపు 5 మర్డర్లు చేసింది. కెంపమ్మ సెకండ్ విక్టిమ్ వచ్చేసి ఎలిజబెత్. ఆమెకి 52 సంవత్సరాలు. ఈ మర్డర్ సాతనూరులో జరిగింది. విక్టిమ్ అయిన ఎలిజబెత్ తన మనవరాలను మిస్ చేసుకుంది. కెంపమ్మ మీ మనవరాలు మిస్ అయింది అని ఆమెను కబలమ్మ టెంపుల్ కి తీసుకుని వెళ్లి అక్కడ ఆమెను చంపేసింది. కెంపమ్మ థర్డ్ విక్టిమ్ అశోదమ్మ. ఈమెకి 60 సంవత్సరాలు. ఈ మర్డర్ సిద్ధగంగా మత్ ఖ్యాత సంద్రాలో 2007 డిసెంబర్ లో జరిగింది. కెంపమ్మ ఆమెకి ఆస్తమా తగ్గిస్తా అని ప్రామిస్ చేసి పూజ చేయాలి అని నమ్మించి సైనైడ్ నీళ్ళిచ్చి ఆమెను హతమార్చింది. కెంపమ్మ ఫోర్త్ విక్టిమ్ మునియమ్మ. ఈమెకి 60 సంవత్సరాలు. మునియమ్మ డివోషనల్ సాంగ్స్ పాడేది. ఈ మునియమ్మ హెల్కంతాలో నివసించేది. ఈ కేడి కిల్లర్ యాదియూర్ సిద్ధాంగేశ్వర్ టెంపుల్ కి తీసుకొచ్చి ఆమెను హతమార్చింది. కెంపమ్మ ఫిఫ్త్ మర్డర్ పిల్లమ్మ. 60 సంవత్సరాలు. మధుర్ వ్యాధ్యానాథపురంలో హతమార్చింది. పిల్లమ్మ హెబ్బల్ టెంపుల్ కి ప్రీస్ట్. కెంపమ్మ పిల్లమ్మకి హెబ్బల్ టెంపుల్ కి ఏదో ఒకటి నేను స్పాన్సర్ చేస్తా అని నమ్మించి అక్కడికి తీసుకుని వెళ్లి పిల్లమ్మని చంపింది. కెంపమ్మ లాస్ట్ విక్టిమ్ వచ్చేసి నాగవేణి. 30 సంవత్సరాలు. ఈ నాగవేణి పిల్లలు కావాలి అని ప్రెగ్నెంట్ అవ్వాలి అని ప్రేర్ చేసేది. అది తెలిసిన కెంపమ్మ ఆమెను నిద్రపోతుండగా చంపేసి ఇంట్లో ఉన్న వస్తువులు దొంగతనం చేసి వెళ్లిపోయింది. కెంపమ్మ చేతిలో ఇంకో విక్టిమ్ కూడా ఉంది. ఆమె పేరు రేణుక. ఏజ్ 22. పిల్గ్రిమ్ సెంటర్ కోలార్ డిస్ట్రిక్ట్ లో 2006లో కెంపమ్మ హతమార్చింది. ఈ విక్టిమ్ వల్ల కెంపమ్మ పోలీసులకు దొరికిపోయింది. ఎలా అంటే రేణుక ఒక టెంపుల్ లో 7th డిసెంబర్ 2007 లో మర్డర్ అయింది. ఈ రేణుక మణి అనే వాళ్ళ సిస్టర్ తో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ దుబాయ్ లో ఉంటున్నాడు కాబట్టి. అయితే ఒక రోజు మణి రేణుక కెంపమ్మతో మాట్లాడుతుండగా చూసింది. అంటే రేణుక చనిపోయే ముందు లాస్ట్ గా కెంపమ్మతోనే మాట్లాడడం చూసింది. మణి కూడా కెంపమ్మతో పాటు డొమెస్టిక్ వర్కర్ గా పనిచేసేది. కెంపమ్మ ఎవరో మణికి తెలుసు. అలాగే కెంపమ్మ మణి ఇంటికి కూడా వచ్చేది రేణుకతో ఫ్రెండ్షిప్ ఏర్పరచుకోవడానికి. అయితే రేణుక హస్బెండ్ అయిన శంకర్ దుబాయ్ నుంచి వచ్చి 29 డిసెంబర్ 2006లో పోలీస్ కేసు పెట్టాడు. రేణుక మిస్ అయింది అని. కెంపమ్మ రేణుకని ఎలా చంపిందంటే, నీకు ఒక పూజ జరిపితే మీకు మగపిల్లాడు పుడతాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈ పూజ చేపించుకోవాలి అని నమ్మించింది. అక్కడ టెంపుల్ కి తీసుకుని వెళ్లి హతమార్చింది. పోలీసులు కెంపమ్మని విచారించగా ఇక్కడ రేణుక లాస్ట్ లో మాట్లాడింది కెంపమ్మతోనే. అది మణి పోలీసులతో చెప్పేసింది. పోలీసులు కెంపమ్మని విచారించగా దొంగ బయటపడింది. ఇంకా చనిపోయిన చాలా ఫ్యామిలీస్ కూడా మిస్సింగ్ కేసు పెట్టగా కెంపమ్మని విచారించగా తెలిసింది క్రిమినల్ కెంపమ్మ అని. 2009లో 5 కేసెస్ కెంపమ్మతో లింక్ అయి ఉన్నాయి. ఇలా కెంపమ్మ చాలా మంది అమాయకులను హతమార్చింది. అరెస్ట్ ఆఫ్ కెంపమ్మ. ఆల్రెడీ ఒక అరెస్ట్ గురించి మాట్లాడుకున్నాం. 2000లో బెండాడిలో ఒక ఇంట్లో దొంగతనం చేస్తుండగా దొరికిపోయింది. 6 నెలలు జైల్లో కూడా ఉంది. మళ్ళా కెంపమ్మ 31st డిసెంబర్ 2008లో బస్ స్టాండ్ లో అరెస్ట్ అయింది. ఎందుకంటే విక్టిమ్స్ యొక్క బంగారం అమ్ముతూ దొరికిపోయింది. ఇలా మర్డర్ చేసింది కదా, పేరు జయమ్మగా మార్చుకొని అమ్ముతుంది. అవి విక్టిమ్స్ యొక్క బంగారం అని గుర్తించి పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అలాగే 2010లో డెత్ సెంటెన్స్ వచ్చింది. మునియమ్మని మర్డర్ చేయడం వల్ల 2010లో డెత్ సెంటెన్స్ వచ్చింది. అలాగే 2012లో కూడా సేమ్ డెత్ సెంటెన్స్ వచ్చింది. నాగవేణిని మర్డర్ చేయడం వల్ల. కర్ణాటకలోని ఫస్ట్ డెత్ పెనాల్టీ ఇచ్చిన మహిళగా ఉంది. ఈ కెంపమ్మ అయితే డెత్ పెనాల్టీని తీసుకోలేదు. ఎందుకంటే పోలీసుల దగ్గర సరైన ఎవిడెన్స్ లేకపోవడం వల్ల కోర్ట్ డెత్ పెనాల్టీ ఇవ్వకుండా లైఫ్ ప్రిజన్మెంట్ ఇచ్చారు. సో డెత్ పెనాల్టీ నుంచి ఎస్కేప్ అయింది ఈ కెంపమ్మ. జీవితాంతం ఇంకా జైలు బతుకే. చివరిగా కెంపమ్మ 2017లో న్యూస్ లోకి వచ్చింది. ఎందుకంటే జైల్లో శశికళ అనే మహిళతో బాగా స్నేహం చేసింది. వీరిద్దరూ కలిసిమెలిసి ఉంటారు. అయితే ఒక రోజు కెంపమ్మ వేరే జైలుకి వెళ్లాల్సి వచ్చింది. జైలు మార్చాల్సి వచ్చింది. కెంపమ్మ శశికళతో కలిసి ఉండాలి అనుకుంది. కానీ ఇది జరగలేదు. జైలు అధికారులు దీన్ని ఒప్పుకోలేదు. శశికళ ఫుడ్ కోసం నిలబడుతుంటే అది చూడలేక కెంపమ్మ ఫుడ్ లైన్ లో నుంచొని శశికళకి ఫుడ్ తీసుకొని వచ్చేది. అంటే వారిద్దరు ఫ్రెండ్షిప్ ఆ విధంగా ఉండేది. ఈ న్యూస్ అయితే చివరిగా బయటికి వచ్చింది. అయితే ఇప్పుడు కెంపమ్మ ఉందో లేదో మనకి తెలియదు. ఇప్పుడు జీవిస్తుందా లేదా అన్న విషయాలు మనకి తెలియదు. సో డబ్బుల కోసం ఈజీ వేస్ ని ఎత్తుక్కోకూడదు. కష్టపడి డబ్బును సంపాదించాలి. సో కెంపమ్మ గురించి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.